యుఎస్ లో ఒక H1B వీసా వచ్చాక ఎన్నాళ్ళు ఉండొచ్చు? ఎవరన్నా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఫైలింగ్ ఆ ప్రాసెస్ లో ఉంటే, అంటే ఐదర్ పర్మ్ ఆర్ I-140 ఆ ప్రాసెస్ లో ఒక స్టేజ్ లో ఉంటే దే కెన్ గెట్ మోర్ దెన్ 6 years. సో జనరల్ రూల్ ఓన్లీ 6 years. గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి 150 సంవత్సరాలు 100 సంవత్సరాలు పడుతుంది అని. సో ఇండియా అండ్ చైనాకి ఏంటంటే గ్రీన్ కార్డ్స్ అంత ఫాస్ట్ గా రావు, ఎందుకంటే దెర్ ఆర్ టూ మెనీ పీపుల్. ఉన్న గ్రీన్ కార్డ్స్ లో 7% కంట్రీ కోటా ఉంది. పెద్ద పెద్ద కంపెనీస్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ లే ఆఫ్ జరుగుతున్నాయి. బట్ అగైన్ రియాలిటీ ఏంటంటే అట్లీస్ట్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ అవర్ లా ఫర్మ్, జాబులు పోయినా కూడా వెంటనే మళ్ళీ జాబ్స్ వస్తున్నాయి, ఎందుకంటే వీఆర్ సీయింగ్ సో మెనీ ట్రాన్స్ఫర్స్ గెటింగ్ ఫైల్డ్. ఒక H1B ఎంప్లాయీ జాబ్ గనక పోగొట్టుకుంటే దే హ్యావ్ 60 days టు ఫైండ్ ఎ న్యూ జాబ్. 60 days లో ఇంకో జాబ్ వాళ్ళు వెతుక్కోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు స్వర్ణ టాక్స్ ఇన్ యూఎస్ఏ. ఇమిగ్రేషన్ ఇష్యూస్ గురించి మనతో మాట్లాడడానికి, అలానే ఆ ఇష్యూస్ మీద ఉన్న డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మోర్ దాన్ 12 years ప్రాక్టీస్ ఉన్న అటార్నీ గారు మనతో వచ్చేసారండి. ఆయన డాలస్ లో 12 years గా తన సర్వీసెస్ ని అందిస్తూ, అలానే 20,000 కి పైగా H1B వీసాస్ ని ఫైల్ చేశారనమాట. మరి లేట్ చేయకుండా మనం చాంద్ పర్వతనేని గారిని ఇన్వైట్ చేసేద్దాం. నమస్తే చాంద్ పర్వతనేని గారు. నమస్తే స్వర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ ఓవర్ టుడే. అఫ్ కోర్స్ అండి, థ్యాంక్ యూ, ఇట్స్ అవర్ ప్లెజర్. సో చెప్పండి చాంద్ గారు, యూజువల్ గా యుఎస్ కి రావాలి అంటే వీసాస్ గురించి తెలిసిన విషయం అందరికి H1B వీసా అంటారు, జాబ్స్ మీద వచ్చే వీసా అని. సో అసలు ఈ వీసా ఎలా వస్తుంది, వాటి గురించి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. సో యుఎస్ లో వర్క్ చేస్తాకి చాలా వీసా కేటగిరీస్ ఉన్నాయి. దాంట్లో మన ఇండియన్స్ మోస్ట్లీ వాడే వీసా H1B. సో H1B ఒకటే కాదు, బట్ H1B ఏంటంటే చాలా పాపులర్. H1B తో పాటు ఓ వీసా ఉంది, L1 ఉంది. సో వేరే వీసాస్ కూడా ఇండియన్స్ వాడుతూ ఉంటారు, బట్ H1B మోస్ట్ పాపులర్. సో మోస్ట్ పాపులర్ కనుక మనము H1B గురించి ఫోకస్ చేద్దాము ఈ సెషన్లో. సో H1B వీసా రావాలి అంటే మెయిన్ క్రైటీరియా ఏంటంటే యూ నీడ్ అ స్పాన్సర్, అంటే ఒక స్పాన్సరింగ్ కంపెనీ కావాలి మనకి, యుఎస్ ఎంటిటీ. సో యుఎస్లో ఒక కంపెనీ, యుఎస్లో ఎస్టాబ్లిష్ అయిన ఒక కంపెనీ స్పాన్సర్ చేయాలి. సో అది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా ఏంటంటే ఆ జాబ్. సో ఏంటంటే ఏ జాబ్ పడితే ఆ జాబ్కి స్పాన్సర్ చేయలేరు, ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో ఆ సెట్ ఆఫ్ జాబ్స్కి యుఎస్లో H1B వీసా లభిస్తుంది. సో దానికి క్రైటీరియా ఏంటంటే ఒక జాబ్ చేయాలి అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ అండ్ అ స్పెషలైజ్డ్ జాబ్, సో జనరల్గా ఏంటంటే మనం H1B పిటిషన్ చేసుకోవచ్చు. సో ఐటీ జాబ్స్ అంటే టిపికల్లీ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఐటీ జాబ్, మోస్ట్లీ సాఫ్ట్వేర్ డెవలపర్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, నెట్వర్క్ ఇంజనీర్స్, ఇలాంటివన్నీ క్వాలిఫై అవుతాయి. ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, ఇవన్నీ క్వాలిఫై అవుతాయి. ఫార్మసిస్ట్ ఆర్ వెటరినరీ డాక్టర్, సో ఇంకా చాలా ఉన్నాయి ప్రొఫెషన్స్. సో మనం ఏంటంటే లాయర్స్ కూడా వాడతారు చాలా మంది H1Bs. సో ఇలా ఎనీ కైండ్ ఆఫ్ అ కాంప్లెక్స్ ప్రొఫెషన్ ఉంటే అది జనరల్గా క్వాలిఫై అవుతుంది H1Bకి. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం పనిచేసే జాబ్ ఏంటి, ఏదన్నా కంపెనీ ఉందా స్పాన్సర్ చేస్తాకి, ఈ రెండు ప్రైమరీ థింగ్స్. ఈ రెండు ఉంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే కరెంట్లీ ఏంటంటే ఒక లాటరీ ప్రాసెస్ ఉంది. ఎవ్రీ ఇయర్ టిపికలీ రీసెంట్గా మార్చిలో అవుతుంది, ఇంతకుముందు ఏప్రిల్ అయ్యేది, ఇప్పుడు కరెంట్లీ మార్చిలో అవుతుంది. సో ఆ లాటరీలోకి రావాలి. సో ఏదైతే కంపెనీ యూఎస్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందో, విచ్ ఎవర్ కంపెనీ ఈజ్ రెడీ టు స్పాన్సర్ సంబడి, ఆ కంపెనీ ఇనీషియల్గా లాటరీలో రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాళ్ళు లాటరీలో కనుక సెలెక్ట్ అయితే ఆ కంపెనీ నెక్స్ట్ స్టెప్స్కి ప్రొసీడ్ అయ్యి వాళ్ళు H1B ఫైల్ చేస్తారు. ఫైల్ చేసి అది కనుక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇష్యూ అవుతాం. సో H1B అప్రూవ్ అవ్వాలి. అప్రూవ్ అయిన తర్వాత ఇండియాలో కౌన్సిలేట్కి వెళ్తారు, కౌన్సిలేట్లో స్టాంపింగ్ పడాలి. సో ఇవి స్టెప్స్ అనమాట. సో సమరైజ్ చేస్తాకి యుఎస్లో ఒక కంపెనీ ఉండాలి స్పాన్సర్ చేస్తాకి, ఎంప్లాయీకి లాటరీలో రిజిస్టర్ చేసి తర్వాత H1B ఫైల్ చేసి అప్రూవల్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత యుఎస్ కౌన్సిలేట్ ఇండియాకి పంపించాలి. యుఎస్ కౌన్సిలేట్లో ఎంప్లాయీ వెళ్ళి వీసా తెచ్చుకోవాలి. సో వీసా ఇష్యూ అయిన తర్వాత దెన్ దే కెన్ కమ్ టు యుఎస్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ H1B. ఓకే, మరి ఇన్ని స్టెప్స్ ఉన్నాయి కదండి, మరి ఇలాంటి వీసా మనం తెచ్చుకోవాలంటే యూజువల్గా ఎంత ఖర్చు అవుతుంది ఎవరికైనా? సో H1B వీసాకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి మేజర్గా. ఒకటి మనం గవర్నమెంట్కి కట్టే డబ్బులు. నెక్స్ట్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే యూజ్ అన్ అటార్నీ, దే యూజ్ అ లా ఫర్మ్. సో లా ఫర్మ్కి ఇచ్చే డబ్బులు. సో ఈ గవర్నమెంట్ కట్టే దగ్గర వేరియబిలిటీ ఉంది. సో మినిమం $1,710. ఎందుకంటే ఆ వేరియబిలిటీ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ సైజ్, డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్ దే ఆర్ హైరింగ్, ఆ ఫీజు మారుతూ ఉంటుంది. సో ద మోస్ట్ మినిమమ్ ఇస్ 1,710. అక్కడ నుంచి డిపెండింగ్ ఆన్ సమ్ కంపెనీస్
అది ఇట్ కెన్ గో యాజ్ మచ్ యాజ్ 6,460. సో ఆ బ్యాండ్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ఆ కంపెనీ స్ట్రెంగ్త్, ఆ కంపెనీలో ఎంతమంది H1B ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ ఆ వేరియేషన్ ఉంటుంది మనకి. సో ఎనీవేర్ బిట్వీన్ 1710 టు 6,460 అది గవర్నమెంట్ కట్టే ఫీజు. సో అది కాకుండా నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటంటే లాయర్ ఫీజ్, లీగల్ ఫీజ్. So legal fees depends on the law firm, depends on the lawyer, depends on what kind of work is being done by the lawyer and so on. So typically anywhere between a couple of hundreds of dollars to a few $1,000 అనేది కామన్ అనమాట. సో యావరేజ్గా అడిగితే నన్ను అడిగితే ఎనీవేర్ బిట్వీన్ $1,000 హియర్ అండ్ దేర్ అది నార్మల్గా ఉండే ఫీజ్, లాయర్ ఫీజ్. సో ఈ రెండు ఫీజు యుఎస్ మనము దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఫర్ H1B ద పిటిషన్. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే ఎంప్లాయీస్ కెనాట్ పే ద ఫీజ్. ఇది కంపల్సరీ కంపెనీ భరించాలి ఈ ఫీజ్ని. సో అ కంపెనీ కెనాట్ ఆస్క్ ద ఎంప్లాయీ టు పే ఫర్ ద H1B ఫీజ్. అప్పుడప్పుడు వింటా ఉంటాం ఎంప్లాయీస్ని కట్టమంటున్నారని. దట్ ఈస్ ఇల్లీగల్. సో ఏదైతే మీకు చెప్పానో ఆ ఫీజ్ అంతా ఆ ద కంపెనీ దట్ ఈస్ స్పాన్సరింగ్ ద H1B వీసా, సో దే హ్యావ్ టు పే ఫర్ ఇట్. సో ఆ కంపెనీ మాత్రమే ఆ డబ్బులు కట్టాలి. ఓకే. సో మరి ఇప్పుడు ఇన్ని రకాల ఇష్యూస్, ఇన్ని రకాల స్టెప్స్, ఇంత ఖర్చు కూడా మొత్తం అంటే చాలా పెద్ద ప్రాసెస్ కదండి. అదంతా కూడా చేస్తే యుఎస్ లో ఒక H1B వీసా వచ్చాక ఎన్నాళ్ళు ఉండొచ్చు? ఎవరికైనా ఒక మనిషికి, ఇండియాలో ఉన్న వ్యక్తికి ఒక ఆయనకి వస్తే యుఎస్ లో ఎన్నాళ్ళు ఉండొచ్చు? సో H1B అప్రూవ్ చేసిన ప్రతిసారి ఇట్ ఈస్ అప్రూవ్డ్ ఫర్ అ మాక్సిమం ఆఫ్ 3 years. సో ఎట్ ఎ టైం 3 years కి ఇస్తారు H1B. బట్ 3 years తర్వాత ఏంటంటే ఎవ్రీ 3 years రెన్యూ చేసుకోవచ్చు. అయితే ఒక రూల్ ఉంది. సో H1Bలో మాక్సిమం 6 years మాత్రమే ఉండొచ్చు. సో 3 years ఫస్ట్ టైం వస్తుంది, సెకండ్ టైం మళ్ళీ 3 years వస్తుంది, మాక్సిమం 6 years. అయితే జనరల్ గా ఏమవుతుందంటే ఒక సింపుల్ ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్ ఏంటంటే ఎవరన్నా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఫైలింగ్ ఆ ప్రాసెస్ లో ఉంటే, అంటే ఐదర్ పర్మ్ ఆర్ I-140 ఆ ప్రాసెస్ లో ఒక స్టేజ్ లో ఉంటే దే కెన్ గెట్ మోర్ దెన్ 6 years. సో జనరల్ రూల్ ఓన్లీ 6 years. బట్ చాలా మంది ఇండియన్స్ మోర్ దెన్ 6 years ఉంటారు H1 లో. ఎందుకు అంటే వాళ్ళు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ లో ఒక స్టేజ్ లో ఉన్నారు, ఉంటే ఏంటంటే దే గెట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఎక్స్టెన్షన్స్. బట్ జనరల్ రూల్ 6 years. మరి చాంద్ గారు, ఈ ఎక్స్టెన్షన్ అన్నారు కదా 3 years తర్వాత, అలా చేసేటప్పుడు యూజువల్ గా ఎక్స్టెన్షన్ ప్రాసెస్ కి మళ్ళీ ఎంత ఖర్చు అవుతుందండి? సో అగైన్ ఎక్స్టెన్షన్ ప్రాసెస్ లో కూడా 2 things ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ కట్టే ఫీజ్, ఒకటి లాయర్ కి కట్టే ఫీజ్. సో గవర్నమెంట్ కట్టే ఫీజులో కొంచెం తగ్గుతుంది. సో ఇనీషియల్ గా ఫస్ట్ టైం ఎక్కువ ఉన్నా కూడా తర్వాత తగ్గిపోతుంది. సో సెకండ్ ఎక్స్టెన్షన్ ఆర్ ఫర్దర్ కరెంట్లీ ఫీజ్ ఇస్ $460. సో ఎక్స్టెన్షన్స్ లో ఫీజు చాలా తక్కువ ఉంటుంది. సెకండ్ ఆర్ మోర్ ఇట్ ఇస్ ఓన్లీ 460. ఏ కంపెనీకైనా కూడా 460 సెకండ్ ఆర్ ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ కి. ఓకే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ బాలేదని మనం చాలా రకరకాలుగా వింటున్నాము. సో ఇప్పుడు ఎవరైనా ఇండియా నుంచి రావాలి అనుకునే వాళ్ళకి వచ్చే స్కోప్ ఎంత వరకు ఉందండి? అంటే వాటి గురించి రకరకాలుగా వింటున్నాం. అంటే లాటరీ సిస్టమ్ అయిపోయిందని, ఎక్కువ మంది వచ్చే వాళ్ళు పెరిగారనే సంఖ్య మనం వింటున్నాం. సో ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి, H1B అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? అంటే అగైన్ వన్ థింగ్ ఇస్ ట్రూ అండి. సో వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ లే ఆఫ్స్ హ్యాపెన్. సో అదైతే ఎందుకంటే అందరూ వింటున్నాము, పెద్ద పెద్ద కంపెనీస్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ లే ఆఫ్ జరుగుతున్నాయి. బట్ అగైన్ రియాలిటీ ఏంటంటే అట్లీస్ట్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ అవర్ లా ఫర్మ్, జాబులు పోయినా కూడా వెంటనే మళ్ళీ జాబ్స్ వస్తున్నాయి. ఎందుకంటే వీఆర్ సీయింగ్ సో మెనీ ట్రాన్స్ఫర్స్ గెటింగ్ ఫైల్డ్. సో జాబ్స్ పోతున్నాయి, మళ్ళీ జాబ్స్ వస్తున్నాయి. సో అంటే మనం మరీ అంటే థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్. సో జాబ్స్ పోతున్నాయి, దట్ ఈస్ ట్రూ. బట్ ఏంటంటే గవర్నమెంట్ లో ద రూల్ ఇస్, ఒక H1B ఎంప్లాయీ జాబ్ గనక పోగొట్టుకుంటే దే హ్యావ్ 60 days టు ఫైండ్ అ న్యూ జాబ్. 60 days లో ఇంకో జాబ్ వాళ్ళు వెతుక్కోవచ్చు. సో నార్మల్గా అట్లీస్ట్ మేము చూస్తున్న కేసెస్ ఏంటంటే 60 days లో మళ్ళీ జాబ్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ ఫైలింగ్స్ జరుగుతున్నాయి. సో థింగ్స్ ఆర్ నాట్ యాజ్ బ్యాడ్. అంటే డెఫినెట్లీ ఒక 2 years బ్యాక్ ఉన్నంత డిమాండ్ అయితే లేదు, కానీ డెఫినెట్లీ థింగ్స్ ఆర్ నాట్ వీక్. ఇంకా షార్టేజ్ ఉంది. స్టిల్ అ లాట్ ఆఫ్ కీ టెక్నాలజీస్, ప్రాపర్ టాలెంటెడ్ పీపుల్ ఇంకా దొరకట్లేదు. సో అంటే ఈ ఇయర్ H1B చేసిన ఫైలింగ్స్ లో కూడా మేము వీ హావ్ డన్ అ లాట్ ఆఫ్ ఫైలింగ్స్. సో ఐ డోంట్ థింక్ డిమాండ్ హెస్ కమ్ డౌన్. డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ కొంచెం స్లో డౌన్ ఉండొచ్చు. అలా అని చెప్పి ఏంటంటే దెర్ ఇస్ నాట్ అ వెరీ బిగ్ రెసెషన్. అంటే అట్లీస్ట్ చూస్తున్నది టెక్నాలజీ సెక్టర్ లో మాత్రం ఇంకా ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. సో ఫర్ ఎనీబడి దట్ ఈస్ టాలెంటెడ్, ఐ థింక్ వాళ్ళకి ఇంకా చాలా స్కోప్ ఉంది. ఓకే. మరి ఇప్పుడు మీరు ఇందాక ఎక్స్టెండ్ చేసుకొని ఒక 6 years వరకు ఆల్మోస్ట్ మనకి H1B వీసా వస్తే ఉండొచ్చని చెప్పారు కదా! సో ఇప్పుడు 6 years అయిపోయిన తర్వాత కూడా
వాళ్ళకి ఈ H1B వీసా మీద ఇంకెంతకాలం ఉండొచ్చు? అంటే మీరు చెప్పారు కదా ఆల్రెడీ మనకు స్పాన్సర్స్ దొరికి ఇలా గ్రీన్ కార్డ్ ద్వారా మనం అప్లై చేసుకోవడం ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఎంతకాలం వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు? సో జనరల్గా ఏంటంటే మనకి గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ స్టార్ట్ అవ్వాలి. సో దాంట్లో I-140 అనే ప్రాసెస్ ఉంటుంది. I-140 అప్రూవ్ అయింది అనుకోండి. సో కరెంట్ రూల్ ఏంటంటే 6 years తర్వాత ఆ I-140 కనుక అప్రూవ్ అయ్యి డేట్ కనుక అంటే మనకి ఏంటంటే ప్రయారిటీ డేట్ అని ఒక డేట్ ఉంటుంది. అంటే ఆ ప్రయారిటీ డేట్ కనుక కరెంట్ అయితే మనకి గ్రీన్ కార్డ్ వస్తుంది. ప్రయారిటీ డేట్ కరెంట్ అవ్వకపోతే గ్రీన్ కార్డ్ రాదు. సో మన కరెంట్ ప్రయారిటీ డేట్ కనుక కరెంట్ అవ్వకపోతే I-140 అప్రూవ్ కనుక అయిపోయి ఉంటే ఆ ఎంప్లాయీకి 3 year ఎక్స్టెన్షన్స్ వస్తానే ఉంటాయి. సో పీపుల్ కెన్ కీప్ ఆన్ ఎక్స్టెండింగ్ దట్ 3 years. ఓన్లీ రూల్ ఏంటంటే మనకి గ్రీన్ కార్డ్ డేట్స్ కరెంట్ అవ్వకూడదు. సో కరెంట్ అవ్వనంత కాలం పీపుల్ కెన్ స్టిల్ గెట్ 3 years ఆఫ్ ఎక్స్టెన్షన్స్. సో ఇండియన్స్కి ఏమవుతుందంటే ప్రయారిటీ డేట్స్ చాలా బ్యాక్ ఉన్నాయి. సో కరెంట్లీ ఏంటంటే 2012 వాళ్ళు అప్లై చేసిన వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ వస్తున్నాయి. సో 2012 ఈజ్ ద ప్రయారిటీ డేట్. అంటే 140 అప్రూవ్ అయి ఉంది. బికాజ్ వాళ్ళకి ఇంకా గ్రీన్ కార్డ్ వచ్చే ఆ డేట్ లేదు కనుక I-140 అప్రూవల్ చూపెట్టి వాళ్ళు 3 years ఎక్స్టెన్షన్ తెచ్చుకోవచ్చు. సో ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు వాళ్ళు. సో ఒకసారి వీసా మీద ఇక్కడ వస్తే మాత్రం ఆ ప్రాసెస్ ప్రకారం చాలా రోజులు ఉండడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి. కానీ యాక్చువల్‌గా వింటున్నామండి ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి 150 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పడుతుంది అని. అది నిజంగానే అలానే ఉందా అండి? ఇప్పుడు ప్రెజెంట్ ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ మార్కెట్ గాని? దట్ ఈస్ ట్రూ అండి. అంటే అగైన్ మనకి అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కంట్రీ కోటా. సో కంట్రీ కోటా అంటే ఏమీ లేదు. సో గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి, కపుల్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్. అయితే మోర్ దెన్ 7% కెనాట్ బి గ్రాంటెడ్ టు అ సేమ్ కంట్రీ ఆఫ్ బర్త్. అంటే ఇప్పుడు ఉన్న గ్రీన్ కార్డ్స్ లో, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ లో ఇండియన్స్ కి ఓన్లీ 7% గ్రీన్ కార్డ్స్ మాత్రమే ఇవ్వచ్చు కరెంట్ రూల్స్ లో. సో దానివల్ల ఏమవుతుందంటే కంట్రీ లైక్ నేపాల్ ఆర్ బంగ్లాదేశ్ వాళ్ళకి ఏంటంటే చాలా ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్స్ వస్తాయి. ఆ కంట్రీ లైక్ ఇండియా, మనకి ఇండియాకి ఏంటంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిమాండ్, ఎందుకంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ ఎంప్లాయీస్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ H1B. సో ఆ నెంబర్ సరిపోవట్లేదు. ఆ నెంబర్ సరిపోకపోవడం వల్ల ఇండియా అండ్ చైనా ఈ 2 కంట్రీసే ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఇండియా అండ్ చైనాకి ఏంటంటే గ్రీన్ కార్డ్స్ అంత ఫాస్ట్ గా రావు, ఎందుకంటే దెర్ ఆర్ టూ మెనీ పీపుల్. ఉన్న గ్రీన్ కార్డ్స్ లో 7% కంట్రీ కోటా ఉంది. ఆ కంట్రీ కోటా ఉండటం వల్ల ఇండియన్స్ కి గ్రీన్ కార్డ్ రాకపోవడం వల్ల ఆ బ్యాక్లాగ్ పెరిగిపోతుంది. ఇప్పుడున్న కరెంట్ స్టాటిస్టిక్స్ చూస్తుంటే నిజంగానే 150 years పట్టేటట్టు ఉంది. దట్ బీయింగ్ సెడ్ వీఆర్ హోపింగ్ ఫర్ సమ్ రూల్ చేంజెస్ డౌన్ ద లైన్. సో రూల్ చేంజెస్ అవుతే ఏదన్నా మారచ్చు, లేకపోతే మాత్రం వాట్ యూ సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రూ. రిడిక్యులస్ వెయిట్ టైమ్స్ ఉన్నాయి. సో ఇవాళ కనుక ఎవరైనా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఎంటర్ అవుతుంటే వాళ్ళకి డెఫినెట్లీ దే లుకింగ్ ఎట్ అ వెరీ వెరీ లాంగ్ వెయిట్. సో థ్యాంక్ యూ సో మచ్ చాంద్ గారు. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చారు. ఎస్పెషల్లీ వీసాకి సంబంధించి ఎన్నో క్లారిఫికేషన్స్ ఇచ్చారు. అలానే నెక్స్ట్ మళ్ళీ మీతో ఇంకొక మంచి టాపిక్ తో డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. బట్ వ్యూవర్స్, ఇమిగ్రేషన్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కమెంట్ రూపంలో మాకు పెట్టండి. చాంద్ గారి ద్వారా నేను మళ్ళీ ఒక షో చేసి మీ ముందుకు వస్తాను. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చాంద్ గారు, మీ టైం అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ మరి ఇలాంటి వాల్యుబుల్ షోస్ కోసం మీరు చూస్తూ ఉండండి స్వర్ణ టాక్స్ ఇన్ USA. మళ్ళీ మంచి షోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే.